మష్రూమ్ కల్టివేషన్ కావలసిన కెమికల్స్ లైక్ ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్, ఫంగిసైడ్, తర్వాత మిగతా రా మెటీరియల్ పీపీ బ్యాగ్స్, స్పాన్, చాక్ పౌడర్, కోకోపిట్ ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పి చాలామంది కస్టమర్స్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మనకి ఫోన్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి మనం ఎక్కడ దొరుకుతుందనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అలాగే మన మిగతా ఫాలోవర్స్కి ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఏది ఎక్కడ దొరుకుతుంది అనేది నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. స్పాన్కి సంబంధించిన నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పీపీ బ్యాగ్స్ అనేవి డిస్పోజల్ షాప్స్ లైక్ మనకి ఫంక్షన్స్లో యూజ్ చేసే డిస్పోజల్ ప్లేట్స్, గ్లాసెస్ ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళండి. 14x24 సైజ్ కవర్స్ తీసుకోండి. 14x24 సైజ్ కవర్స్ మాత్రమేనా యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా కాదండి. అవైలబుల్ సైజుని బట్టి, అలాగని మరీ చిన్నది కాకూడదు, మరీ పెద్దది కాకూడదు. సో మేమైతే ఐడియల్గా మేము 14x24 సైజ్ కవర్ మాత్రం వాడతాం. ఇకపోతే ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ సర్జికల్ స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మెడికల్కి సంబంధించిన సర్జికల్స్ చైర్స్ కావచ్చు, తర్వాత సూచర్స్ వేసే నీడిల్స్ కావచ్చు, సికేచర్స్ కావచ్చు. సో మెడికల్ ఎక్విప్మెంట్ దొరికే సర్జికల్ స్టోర్స్లో ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఫంగిసైడ్, ఇది మనకి ఏ పర్టికులర్ ఫంగిసైడ్ యూజ్ చేయాలి, ఎనీ స్పెసిఫిక్ ఫంగిసైడ్ ఉందా అని అడుగుతున్నారు. స్పెసిఫిక్ ఫంగిసైడ్ అని కాదండి, బ్యావిస్టిన్ కానీ సాఫ్ కానీ ఇవి ట్రేడ్ మార్క్స్. లోపల ఉండే కెమికల్ కార్బన్ డైజమ్ అయినా తీసుకోవచ్చు, మ్యాంకోజబ్ అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, కార్బన్ డైజమ్ ప్లస్ మ్యాంకోజబ్. ఇప్పుడు నేను చెప్పిన పదాలను ఇలాగే ఎరువుల కొట్టుకెళ్ళి అడగండి, లేదా రైతు డిపోకి వెళ్ళి అడగండి. రైతు డిపోలో కానీ ఎరువుల కొట్టులో కానీ ఈ పర్టికులర్ ఫంగిసైడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. కోకోపిట్ అనేది అమెజాన్లో దొరుకుతుంది, లేదనుకుంటే మన నర్సరీస్, నియర్ బై నర్సరీలో కోకో బ్రిక్స్ అనేవి దొరుకుతాయి. సో ఈ కోకోపిట్ మనం మిల్కీ మష్రూమ్ కల్టివేషన్లో యూజ్ చేస్తాము. ఆయిస్టర్కి, ప్యాడిస్ట్రాకి అక్కర్లేదు. కోకోపిట్ కావాల్సి వస్తే ఇప్పుడు నేను చెప్పిన సోర్సెస్ దగ్గర మీకు దొరుకుతుంది. అలాగే చాక్ పౌడర్, ఇది కూడా మనకి కేసింగ్ సాయిల్ ప్రిపరేషన్లో మిల్కీ మష్రూమ్ కల్టివేషన్లో ఉపయోగపడుతుంది. ఆయిస్టర్కి, ప్యాడిస్ట్రాకి అక్కర్లేదు. ఈ చాక్ పౌడర్ అనేది వెల్డింగ్ చేసే సామాన్లు దొరికే హార్డ్వేర్ షాప్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చాక్ పౌడర్ అని అడిగితే మీకు 30 రూపీస్కి పర్ కేజీ, 20-30 రూపీస్కి దొరికేస్తుంది. చాక్ పౌడర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం యూజ్ చేసే కేసింగ్ సాయిల్లో ఏమైనా pH ఫ్లక్చువేషన్స్ ఉంటే దాన్ని న్యూట్రల్ చేయడానికి ప్రివెంటివ్ మెజర్ కింద మనం చాక్ పౌడర్ని యూజ్ చేస్తాం. కాల్షియం కార్బోనేట్, సున్నం. సో నేను చెప్పిన సోర్సెస్లో మీరు వీటిని ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.